యొక్క కాలంలో యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద పాపులేషన్ పింపుల్స్తో సఫర్ అవుతున్నారు. సో ఈరోజు మనము అసలు ఈ పింపుల్స్ నార్మలేనా, పింపుల్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేమా, ఒకవేళ వచ్చిన తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి మనం చర్చిద్దాం. పింపుల్స్ అనేటువంటిది ఒకానొక కాలంలో దాన్ని ఒక జబ్బుగా కానీ ఎప్పుడు చూసేవాళ్ళు కాదు. ఇది డెవలప్మెంట్ ప్రాసెస్ లోపల యుక్త వయసు వచ్చేసరికి ముఖం మీద అది బాయ్స్లో కావచ్చు, అమ్మాయిల్లో కావచ్చు పింపుల్ రావడం అనేటువంటిది సహజం. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఒక జనరేషన్, యుక్త వయసులో ఉన్నటువంటి ఒక జనరేషన్ ఈవెన్ చిన్న పింపుల్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని భరించలేకపోతున్నారు. మరి ఈ యుక్త వయసు వచ్చేసరికి ఈ యొక్క హార్మోన్ యొక్క స్పర్ట్ ఉంటుంది కనుక ఈ యొక్క హార్మోన్ స్పర్ట్ వలన ఈ యొక్క పింపుల్స్ అనేటువంటి రావడం జరుగుతుంటుంది. ఈ పింపుల్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ పింపుల్స్ అవి గడ్డలుగా తయారేసేసి చీంపొక్కులుగా తయారేసి ఉండడం చేత చాలామంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం కానీ, కాలేజీ కూడా సరిగా అటెండ్ అవ్వకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా అది ఒక రకంగా పెయిన్ఫుల్గా ఉంటాయి, సమ్టైమ్స్ డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒక రకమైనటువంటి ఎంబరాస్మెంట్కి లైక్ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా తగ్గిపోయేసి ఒక రకమైనటువంటి ఎంబరాస్మెంట్కి గురవుతూ ఉంటారు. ఇది యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళైతే మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క పింపుల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కనుక ఆఫీస్లో కావచ్చు, వారి యొక్క జాబ్ పర్పస్లో కావచ్చు, ఈ యొక్క పింపుల్స్ వల్ల ఈ యొక్క పింపుల్స్ యొక్క మచ్చలు, వాటి యొక్క స్కార్స్ వల్ల కూడా కొంచెం ఆత్మన్యూనత భావానికి గురవుతూ ఉంటారు. ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ యొక్క స్కిన్కు ఇది ఒక హెయిర్. ఈ హెయిర్కి అటాచ్ అయ్యి ఉండి ఒక గ్లాండ్ ఉంటుంది. దీన్నే సెబేషియస్ గ్లాండ్ అనేసి అంటూ ఉంటాం. ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ నుంచి సీబమ్ అనేటువంటి యొక్క పదార్థం ఉత్పత్తి చేసి అది త్రూ హెయిర్ ద్వారా చర్మానికి సప్లై చేయబడుతుంది. చర్మానికే కాకుండా హెయిర్కి కూడా సప్లై చేయబడుతుంది. ఆ యొక్క సీబమ్ ఉంటేనే మన యొక్క స్కిన్ స్మూత్గా, మృదువుగా, లేతగా, తాజాగా ఉంటుంది. అదే మాదిరిగా హెయిర్ కూడా షైనీగా ఉంటాయి. ఈ యొక్క సీబమ్ కంటెంట్ కానీ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. తక్కువైందనుకోండి స్కిన్ డ్రైగా తయారవుతుంది, ఎక్కువైందనుకోండి స్కిన్ ఆయిలీగా తయారవుతుంటుంది. యుక్త వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యొక్క ప్యూబర్టీ రీచ్ అయినప్పుడు అది మగవారిలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు, దర్ ఇస్ ఏ హార్మోన్స్ యొక్క గ్రోత్ అనేటువంటి సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ముఖ్యంగా చెప్పాల్సిందంటే టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ కావచ్చు, 17 హైడ్రాక్సీ స్టెరాయిడ్ అనేటువంటి హార్మోన్స్ కావచ్చు. ఈ యొక్క హార్మోన్స్ గ్రోత్ అధికంగా అయ్యేసరికి ఈ హార్మోన్స్ వచ్చేసి ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ పైన వారి యొక్క ఫంక్షన్ చూస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ యొక్క ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్లాండ్ కూడా ఉబ్బిపోతుంది, హైపర్ట్రోఫిక్ అవుతుంది, హైపర్ప్లేషియా అవుతుంది అనమాట. సో ఈ గ్లాండ్ సెక్రేషన్స్ ఉత్పత్తి అయ్యేసరికి అట్ ద సేమ్ టైం ఈ యొక్క సీబమ్ యొక్క క్వాలిటీలో కూడా చేంజెస్ వస్తాయి. సీబమ్ యొక్క క్వాలిటీలో చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మెయిన్గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఫ్రాక్షన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దాంట్లో స్క్వాలిన్ పెరుగుతుంది, వ్యాక్స్ ఈస్టర్స్ పెరుగుతాయి, లినోలిక్ యాసిడ్ అనేటువంటి తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఫ్రాక్షన్ పెరిగిపోవడం చేత ఈ సీబమ్ అనేటువంటిది ఈ యొక్క ఎగ్జిట్ ఫాలిక్యులర్ ఇన్ఫండిబులం అంటాం. ఈ యొక్క ఇన్ఫండిబులంలో ఉన్నటువంటి ఈ యొక్క స్కిన్ యొక్క సెల్స్ని ఇరిటేట్ చేస్తాయి. స్కిన్ యొక్క సెల్స్ని ఇరిటేట్ చేసినప్పుడు ఆ యొక్క స్కిన్ యొక్క సెల్స్ యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది. స్కిన్ యొక్క సెల్స్ ఉత్పత్తి పెరిగినప్పుడు దీన్ని హైపర్ కెరటోసిస్ అంటాం. అప్పుడు ఈ యొక్క ఎగ్జిట్ ఆఫ్ ది సీబమ్కి బ్లాక్ ఏర్పడుతుంటుంది. సో ఫర్దర్గా ప్రొడ్యూస్ అయినటువంటి యొక్క సీబమ్ అనేటువంటిది ఈ యొక్క స్కిన్ పైకి పోకుండా ఆ యొక్క రంధ్రం అనేటువంటిది హైపర్ కెరటోసిస్ వల్ల క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా సో దీని అప్పుడు ఏమంటామంటే క్లోజ్డ్ కొమెడో అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క స్కిన్ యొక్క సెల్స్ ఈ యొక్క ఇన్ఫంటిబులంలో పెరిగిపోయి ఇది బ్లాక్ అయ్యేసి ఈ యొక్క సీబమ్ సెక్రెషన్స్ బయటికి వెళ్లకుండా దీనికి అబ్స్ట్రక్షన్ చేసినప్పుడు దీని స్టేజ్ని మనము క్లోజ్డ్ కొమెడో అని చెప్పేసి అంటూ ఉంటాం, లేదనుకుంటే వైట్ హెడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ స్టేజ్ నుంచి ఇది వాతావరణంలోకి ఎక్స్పోజ్ అయిన తర్వాత అది బ్లాక్గా మారుతుంది కనుక దీన్ని ఓపెన్ కొమెడో అని చెప్పేసి లేదంటే బ్లాక్ హెడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని గిల్లుతూ ఉంటారు, చేతితో గిల్లేసి ఆ లోపల నుంచి చిన్న ఒక బాల్ లాంటిది వస్తూ ఉంటుంది, దాన్ని తీసేస్తూ ఉంటారు అనమాట. అట్టిది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా, స్కిన్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఓన్లీ ప్రొపియోని బ్యాక్టీరియా, యాక్నిస్ యొక్క బ్యాక్టీరియా ఉంటుంది. ఆ యొక్క బ్యాక్టీరియా దీనిలో డిపాజిట్ చేసి దాని ఇన్ఫ్లమేషన్ కాస్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ కాస్ట్ చేస్తుంది. కాస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దీని నుంచి పస్ రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు
పస్ ఫామ్ అవుతుంది. పస్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క యాక్నే నుంచి ఈ యొక్క పస్ అనేటువంటి చర్మం లోపలికి పడిపోయిన తర్వాత అప్పుడు ఇన్ఫ్లమేషన్ జరిగేసి అది గడ్డలుగా మారుతాయి, గడ్డలు సిస్ట్గా మారుతాయి అన్నమాట. సో ఈ రకంగా పింపుల్స్ అనేటువంటిది సింపుల్గా స్టార్ట్ అయ్యేసి చీంపొక్కుల నుంచి గడ్డల నుంచి సిస్టులు తగ్గిపోయిన తర్వాత పెద్ద స్కార్స్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. దీన్ని మనము సివియరిటీ ఆఫ్ యాక్నే గ్రేడ్ 1 to grade 4 యాక్నేగా మనము చెప్పుకుంటూ ఉంటాం. సో అంటే ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఈ యొక్క సివియరిటీ గురించి మీకు యాక్నే తెలిసినప్పుడు మీరు వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంపార్టెంట్. ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే పింపుల్స్ వచ్చినప్పుడు అవి ఈ రకంగా మారేటువంటి అవకాశాలు ఉండవు. తర్వాత మళ్ళీ అవి రాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ యొక్క పింపుల్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేతులతో కూడా వాటిని పాపప్ చేయడం కానీ వాటిని గిల్లడం కానీ అసలు చేయకూడదు. ఏదైనా వేరే ఫ్యాక్టర్స్ వల్ల ఈ యొక్క పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే గ్రోత్ హార్మోన్స్తో పాటు అంటే హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్లో కూడా ఈ యొక్క పింపుల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఈ యొక్క హాట్ హ్యూమిడ్ క్లైమేట్లో స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది కనుక ఈ యొక్క డక్టల్లో హైడ్రేషన్ ఎక్కువ వేసి బ్లాక్ అయిపోతూ ఉంటాయి.